జగనన్నకు తగిలిన దెబ్బతో చాలామందికి గుండెలు పగిలిపోయాయి. బోరున ఏడుస్తున్నారు. అయ్యో జగనన్న, నీకెంత కష్టం వచ్చింది జగనన్న, ఎవడా దుర్మార్గుడు నిన్ను కొట్టినవాడు అని గుండెలు బాదుకుంటూ మరీ ఏడుస్తున్నారు. అలా ఏడ్చిన వాళ్లలో మహాపతివ్రత రోజా కూడా ఉంది. తన ఏడుపు చూసిన వాళ్ళ హృదయాలు ద్రవించిపోయాయి. అచ్చం రోజాలాగే గుండెలు బాదుకుని మరీ ఏడ్చిన మరొక మహాపతివ్రత ఉంది. ఆవిడ మరెవరో కాదు, వైఎస్ఆర్సీపీ కులదేవత శ్రీరెడ్డి. మా జగనన్నకు హాని తలపెట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి చంద్రబాబు, ఆయన వెనకాల లక్షలాది మంది జనం ఉన్నందుక అని శ్రీరెడ్డి కన్నీళ్లు కారుస్తూ ఉంటే, అలా ఏడవకు శ్రీరెడ్డి, అదంతా జగనన్న ప్లాన్లో భాగమేలే అని తన కన్నీళ్లు తుడిచి ఓదార్చాలనిపించింది. ఐ లవ్ యూ జగనన్న, నీకేమైనా హాని కలిగితే నా గుండె ఆగిపోతుంది అని శ్రీరెడ్డి అంటే, అదేంటి ఈవిడ గుండె ఇంకా ఆగలేదు అని కొంతమంది మూర్ఖులకి అనుమానం కలిగింది. అంతేకాదు, ఆ మూర్ఖులకు ఇంకా చాలా అనుమానాలే కలిగాయి. ప్రస్తుత గవర్నమెంట్ స్థానంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే శ్రీరెడ్డికి పేటీఎం అని ఆగిపోతుందని, ఎప్పటి నుంచే తనకి దిగులు పట్టుకుందని, అందుకే ఒక మహానటిలా బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసిందని వాళ్ళు అంటున్నారు. షటప్, శ్రీరెడ్డి గారికి మా జగనన్న అంటే అపూర్వమైన ప్రేమ, అందుకే ఆవిడ అంతగా బాధపడ్డారు అని శ్రీరెడ్డి ఫ్యాన్స్ అంటున్నారు.